నేను ఏమంటే బిఎస్కే పోతా అంటారు కూడా అయితే ఎవర్రా మీరంతా ఓకే మీ చికెన్ పేరు కంచంలో కప్పేలా లేక ఫస్ట్ టైం అంట, అది కూడా నా మీద ఎక్స్పెరిమెంట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీళ్ళైతే మీ ఒపీనియన్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చికెన్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ న్యూ వీడియో. కుకింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మన టీమ్ లో ఉన్న శ్రీరామ్, బాలరాజ్ అండ్ సద్దాం, హసేన్, మినహాజ్, అస్గర్, జావీద్ అయితే వీళ్ళైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు, ఏం చేసావు చెప్పు. అంటే టీమ్ అయితే డివైడ్ చేసి వాళ్ళకైతే కర్రీ అంటే సమ్ చికెన్ అంటే వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి ఇద్దరికి సపరేట్ గా ఇప్పిస్తాను. ఇప్పించిన తర్వాత దాన్ని మొత్తం ఐటమ్స్ వాళ్ళకి సామాగ్రి మొత్తం ఇప్పించిన తర్వాత ఎవరైతే బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ టేస్ట్ సూపర్ గా ఎవరైతే చేస్తారో అమౌంట్ అయితే ఉంది, వాళ్ళకైతే అది సర్ప్రైజ్ గా ఇవ్వబోతున్నాం. టేస్టీగా ఎవరైతే వండుతారో హైజీనిక్ గా వాళ్ళకైతే మనమైతే ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఒక అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా మనమైతే మొత్తం చికెన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే మనమైతే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. హాఫ్ కేజీ కొత్తిమీర, చికెన్ అండ్ అదేమంటారు కూరగాయలు అవి తీసుకున్నాం. ఇప్పుడు నూనె అవి మసాలాల ఐటమ్ తీసుకొని మనం అయితే వెళ్దాం. ఎందుకంటే వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. పైన చూపి ఒకసారి, వెదర్ కూడా కొంచెం డల్ అయిపోయింది, చెప్పలేము అది. నాకు ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో అందుకని హ్యాండ్ ఇచ్చే ముందర మనం అయితే చేయాలి. లెట్స్ గో. గాయ్స్ ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఎవరు పనులు అయితే వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు. అక్కడ చూడండి, వాళ్ళు ఒక కట్టెలు గుంజుకొస్తుండు, ఇంకొకటి రాళ్ళు ఎత్తుకొని వస్తుండు. ఏడైనా కట్టెలు చేస్తున్నారు కానీ వాళ్ళైతే ఎట్లా చేస్తారో మనం అయితే చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళు నా మీద వేసారా. చూపి అక్కడ చూపి మొత్తం రాళ్ళు. ఆడ మొత్తం డేంజర్ సీన్ ఉంది. అక్కడ చూపి ఆడ దొడ్డికి కూర్చున్నారు. ఆడ గాలి రాకుండా అయితే జాగ్రత్త పడుతుర్రు. ఇక్కడ చూడండి, మీరైతే కట్టెలు తెచ్చుకొని గొడవ పడుతుర్రు నావి అని. మనం అయితే ఎట్లా ఉండబోతుంది, ఎవడెవడు ఎట్లా వంట చేయబోతున్నాడు. మంచిగా చేయరు, నన్ను ఏమైనా చేశారు మీరు. చేయడానికి వచ్చినా నేను, సావరికి కాదు. అయితే మనం అయితే ఎప్పుడైతే చూద్దాం వాళ్ళు ఎక్కడెక్కడ పోయి ఏమేమి తెస్తారో. ఎవరి పనుల ఆడైతే ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళైతే ఇన్వాల్వ్ అయిపోయారు. మనమైతే చెప్పినది ఇంకా ఇద్దరైతే ఒకడైతే ఏమంటారు వాటర్ బబుల్ దేనికి ఒకటి పోయిండు, ఒకటి చాకు దేనికి పోయిండు, కూరగాయలు వేనికే. అయితే వాళ్ళ సామాగ్రి ఆడబెట్టి అంత దూరంలో. ఇక్కడైతే కోతులు రావు కానీ, ఎందుకంటే ఇది మొత్తం ప్రశాంతమైన ఏరియా. ఇక్కడైతే చూడొచ్చు, వీళ్ళైతే కట్టెలు ఇరుచుకుంటా మూతి మీద కొట్టుకుంటారు. వీళ్ళ పైన వీళ్ళు ఆడు చూడు, వాన్ టీం వేరే అని వాడు సపరేట్ గా వాడు కట్టెలు అన్ని డైరెక్ట్ తెంపే తీసుకొని వస్తుండు. వీళ్ళందరినేమో ఇక్కడ జుగాడు చేసుకుంటూ నిలబడ్డారు. కొట్టుకునేటట్టే ఉన్నారు ఈ కొడుకులు వంట చేసే కదా. ఇక్కడ మొత్తం ఇక్కడ సామాగ్రాలు, ఇక్కడ మొత్తం ఏమంటారు బొగనలు, గిన్నెలు. ఆడ చూడ్రి ఎంత దూరం నుంచి పోయి కట్టెలు తీసుకొని వస్తుండు. ఇక్కడ శ్రీకాంత్ ఎక్కడ వచ్చినావు? ఈడు మా దోస్తు. నేను ఎందుకు మొత్తం గబ్బ
మాట్లాడుతాడు ఏంటి వచ్చిండు అయితే ఈడు అన్నం తినడానికి వచ్చిండు అక్కడ ఆయన మొత్తం సామ్రాజ్యం చూడొచ్చు ఒక ఎంత కాదన్నా ఒక 20 లక్షల మేకలు ఉన్నాయి ఆడ వాన్ ఇంకో వాన్ ఫౌజ్ అది వాన్ సెక్యూరిటీ గార్డ్ కుక్క వీళ్ళైతే గిన్నెలు తీసుకొని కొట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళు వంట చేయమంటే గిన్నెలు చేయకుంటే పిఎస్కే పోతా అంటారు కూడా అయితే ఎవర్రా మీరంతా ఇక్కడ మొత్తం ఇలా పేర్చుకుని నిలబడ్డాడు మొత్తం ఎవరు అడుక్కుంటుంటే చికెన్ వేసిండు మహాత్ముడు ఈడు గిన మొత్తం అరే గిన రాయలేదురా అది ఎవరి వాళ్ళు చికెన్ డివైడ్ చేసుకున్నారు చూడండి గాయస్ ఎవరి పనిలో ఆడైతే బిజీ ఉన్నాడు ఇలా నీళ్ళు తెచ్చినాడు ఇక్కడ నీళ్ళు దేనికి పోయారు వాడేమో కత్తి తీసుకొని కత్తి చూపిస్తుండు రే రే హైజీనిక్ తోనే అవుతుంది బ్యాడ్ బ్యాడ్ అయితే గిన్నె తీసుకొని కెమెరా మీద వేస్తాడు సైక్ సైక్ అయిపోతుంది ఈడ అరే ఒక్క నిమిషం ఎవరెవరి టీం టీం ఏ అయితే సద్దాం బాలరాజు అండ్ అస్గర్ టీం ఏ టీం బి హుసేన్ ఈడు మినహాజ్ శ్రీరామ్ చూద్దాం ఎవరి టీం ఎంత టేస్ట్ఫుల్ గా అయితే వండుతారో మన ఇంట్లో అంత ఆడోళ్ళు కూడా అంత నీట్ గా కట్ చేయరేమో నాకు తెలిసి అంత నీట్ గా అయితే అంత ఓపికతో అయితే కట్ చేస్తుండు అంటే ఎలా ఎట్లా వండుదాం అనుకుంటున్నావు తినేటెక్కనేనా చికెన్ అయితే ఫ్రెష్ అయితే కడుతున్నాం మంట మీడియం ఉంది ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ ఎంత చిన్నగా అయితే అంత మంచిగా అవుతుంది ఓకే మనం ఇక్కడ చూద్దాం ఆడు చూడు మెల్లగా వచ్చి కవర్ ఎత్తుకుపోతుడు వాళ్ళకు సోయలేదు వాళ్ళు అప్పులో ఉన్నారు ఆడు వెనకాల కవర్ వేసి వాళ్ళ పెట్టిన కూడా ఆడు అగిపెట్టి అగిపెట్టాడు ఈరియా అరే నీ అమ్మ ఈ కొడుకులు నన్ను చంపేటట్టే ఉన్నారు తినలేదో కానీ ఒకటే ఉంది కూరగాయలు కోసుకొని మీ వరకు మీరు కోసుకొని వాళ్ళ వరకు వాళ్ళ కోసుకుంటారు ఒర్లి అయితే ఏమంటారు గొంతు పొంగిపోయింది నీళ్ళు అయితే తాగుదాం చల్ల నీళ్ళు అయితే తెప్పించడం సర్ది ఉంది ఇంకొకటి హైలైట్ ఏం తెలుసా గైస్ మొన్న అది దయ్యాల వీడియో ఉంది కదా ఆ దయ్యాల వీడియో వల్ల నాకైతే చాలా ఎఫెక్ట్ అయితే అయింది 2 రోజులు అయితే జ్వరం నుంచి నేను లేవలే నిన్న కొంచెం మెడిసిన్ వేసుకొని కొంచెం అది ఇంజక్షన్ ఇప్పించుకున్న తర్వాత కొంచెం అయితే క్యూర్ అయింది మళ్ళా చల్ల నీళ్ళు తాగుతున్నా మారర్ మీ ఒపీనియన్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చికెన్ మటన్ అంత లేదు అది ఆలోచన గాలికి మంటమంతా లేదు మా ఒపీనియన్ మొత్తం వృధా అయిపోతుంది అరే వీళ్ళకైతే మంట మండుతలేదు ఇదైతే పెద్ద 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 టాస్క్ ఎందుకంటే వీళ్ళకి గాలి వచ్చే దగ్గర ఉండాలని మొత్తం ఇక్కడ మొత్తం కుల్ల ఏరియా అంటే ఇక్కడ సరౌండింగ్ లా చెట్లు దూరం దూరం వరకు ఉండవు మొత్తం బండనే ఇది ఈడ గాలి వస్తుంది ఈడ వండడం నెక్స్ట్ లెవెల్ అది టాస్క్ అందుకోసం వీళ్ళు ఇచ్చిన ఈడైతే ఈడ దీని అడ్డం అయితే కూర్చున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు మనం తిననికేనే చేస్తారా ఇది కాదు తిని కక్కోవాలి అమ్మా
నాకెందుకు భయం అవుతుంది. మొన్ననే కొంచెం క్యూర్ అవుతున్నా ఆ జ్వరం నుంచి. మంచిగా చేస్తే బాగుంది, లేకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ రేపటి నుంచి వీడియోస్ రావు. ఇక మొత్తం ఎట్లా కూర్చున్నాడంటే అది పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ వంటలు చేసేటోళ్ళు ఉంటాడు చూసినా, అది అట్లా కూర్చున్నాడు ఆడైతే. మంట మండిచ్చిర్రు అట్లా ఇట్లా చేసి, మంట మంటలేదండి. ఆగురి వీళ్ళైతే మంట మండిచ్చిర్రు. వీళ్ళ వంటకైతే నాకు మాటలు కూడా సరిగ్గా వస్తలేవు. అరే కట్టెలు పెట్టిరు, దాని కింద పెట్టేది ఏం లేదా మీద ఎప్పుడు పొగ సట్టం పెట్టిడు. ఈ వంట చేసేది ఏముందో కానీ మొత్తం ఇప్పుడు మొత్తం స్నో లెక్క కమ్ముకునేటట్టుంది. ఇది మొత్తం చికెన్ లో పసుపు కలుపుతుండు. అది ఎట్లా చేస్తాడో నాకు కూడా తెలియదు. ఇది తినేటట్టే చేస్తాడా లేకపోతే ఏమేమి కావాలో మోషన్స్ కావాలో ఒక్కొక్కరికి. అర్జునుడు మొత్తం మసాలా పట్టుకొని కూర్చున్నాడు ఒక్కడు. ఇక్కడ అస్గర్ చూడొచ్చు వాళ్ళ టీం కోసం ఎంత కష్టం చేస్తుంటే మొత్తం చిన్న పీసులు అయితే కట్ చేస్తుండు. ఇక్కడ చూడొచ్చు శ్రీరామ్ బాగా చూడొచ్చు. 2 ఉన్నాయి. ఇంకో రాయి ఎడ పెడతావు, దానికి పెడతావు. బాబా 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 ఐన్స్టీన్ అప్పుడు చచ్చిపోయాడు కానీ ఇప్పుడు ఉంటే నిజంగానే చచ్చిపోయాడు వీళ్ళని చూసి. పెద్ద పెద్ద దొంగతనం అయింది. పెద్ద దొంగతనం అంటే ఆ చేతిలో ఏముంది, అది కవరా, ప్యాకింగ్ కవర్ అంట. ఆ కవర్ అయితే చూద్దాం మనం. వేస్ట్ చేయకుండా అంట జేబులో వేసుకున్నారు కవర్. ఆ కవర్ ఏందో మనం ఒకసారి చూద్దాం. తేడా కొడుతుంది ఒకసారి ఆ జేబు చూద్దాం. ఉత్త కవర్ వరకే, కవర్ కలర్ వేరే ఉంది కదా, ఇది అన్ని కలర్లు వేరే ఉంటాయి. వాయమ్మ చూడండి గాయ్స్, ఇడైతే నూనె ప్యాకెట్ దొంగతనం చేసిండు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్ అంటే ఆపోజిట్ వాళ్ళకి వీళ్ళు ఫెయిల్ చేద్దాం అనుకుంటారు, నూనె ప్యాకెట్ దొరకదని. వీళ్ళైతే దొంగతనాలు ఒకటొకటి తెస్తే ఇట్లానే కొట్టుకుంటారని తెచ్చినాం మేమైతే. ఒకటొకటి 2 తెచ్చుకున్నాం అనుకో, ఇద్దరు సింపుల్ గా చేసుకుంటాడు, సింపుల్ గా అయిపోతుంది. మనకి ఎట్లా కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, కొట్టుకోవాలి. వాళ్ళ దగ్గర అయితే నూనె అయితే తీసుకొని వచ్చి వీళ్ళైతే ఆడైతే జైల్లో పెట్టుకున్నాడు అంత తొందరగా కావాలని. సైలెంట్ గా పని చేసుకుంటున్నా పోతున్నా అస్గర్. ఇక్కడ చూడొచ్చు టీం కోసం పోరాడుతున్నా. మిరప్పొడి తీసుకున్నాడు. గోల్డ్ డ్రాప్ అంట. డ్రాప్ అంటే గోల్డ్ అంటే ఏంటిది, బంగారం. డ్రాప్ అంటే చుక్క, బంగారం చుక్క పడ్డది అన్నట్టు. ఏం చెప్పారు, రెడ్ మిర్చి. ఇది ఎవడేవాడికి మండుతుందో వానికి వేయాలి. రెడ్ చిల్లు ఇంకా నెక్స్ట్ లెవెల్ మండుతుంది. ఈ మంట కన్నా ఎక్కువ మండుతుంది అది. అబ్బా బాబా ఇక్కడ చూడొచ్చు. అడుగుతుండ అంటే చల్ల నీళ్ళతో, ఫిల్టర్ నీళ్ళతో కడుతుండు చూడు. బిర్యానీ తెచ్చిండు. బిర్యానీ మాకు వద్దురా, మేము చేస్తున్నాం. బిర్యానీ తీసుకొని వచ్చాడు. మేము ఆకలి అవుతుందంటే నువ్వు తిను, మేము తర్వాత తింటాం, మాకు లేట్ అవుతుంది అని చెప్తున్నా నేనైతే. వద్దు మాకు వద్దు, మేము చేస్తున్నాం, నువ్వు తినుపో అని చెప్తున్నాం. అయితే గైస్ ఇప్పుడు చూడొచ్చు వర్క్ అయితే మొత్తం డెడికేషన్ తోనే నడుస్తుంది. ఎప్పుడు ఎలా అవ్వబోతుందో మనం అయితే చూద్దాం. ఒక్కొక్క మూమెంట్ ఫస్ట్ టైం అంట, అది కూడా నా మీద ఎక్స్పెరిమెంట్ మొత్తం చేసి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్లా వండుతుర్రు, అది ఎట్లా నాకు అర్థమైతలేదు. ఇట్లా వండినప్పుడు ఇట్లా ఎప్పుడో చూడలే, మొత్తం వెరైటీగా వండుతుర్రు. మసాలా తీసుకోర్రి గడి. నీ నూనె నా నూనె నీ నూనె కాదు, నీ నూనె నా నూనె కాదు. ఫస్ట్ నేనే నా టేస్ట్ చేసేది. అబ్బా టికెట్ ఎక్కువ ఉంది కదా అల్లా. అక్కడ చూపి అరే వీళ్ళు అది చికెన్ ఫ్రై కన్నా ఉల్లిగడ్డ ఫ్రై ఎక్కువ చేసేటట్టు. వీళ్ళు మూత లేకుంటే దాని మీద ఎవరైనా కూర్చోర్రి. వీళ్ళు కూడా మంచిగానే చేస్తుర్రు, కాకపోతే వాళ్ళు ఉల్లిగడ్డ ఎక్కువ వేసారు, వీళ్ళు కొంచెం ఉల్లిగడ్డ తక్కువ వేసారు. కూరగాయలు కట్ చేసి వచ్చి ఇప్పుడు కట్ చేయలేదు. అదొక నవ్వులు అట్లనే నాకు కాదు,
నూనె అక్కడ చూడరు గైస్, ఆడ నిమ్మకాయలు కూడా కోసుకొని వచ్చి దాంట్లో వేస్తారా ఇట్లా మీరు చేతి చేస్తారా ఇట్లా ఎట్లా తినాలంటే కాదు, ఎట్లా తాగాలంటే అంటారు వాళ్ళు, ఎట్లా తాగాలంటే అంటారు వాళ్ళు. ఎట్లా ఉంది బాలరాజు చెప్పరాదు. బాలరాజు అయితే డెడికేషన్ తోని పని చేస్తాడు, డిరిగేషన్ తోని పని చేస్తుండు బాలరాజు. అది ఎట్లా ఉందంటే లాస్ట్ మూమెంట్ లో ఉండి ఇట్లా అంటే ఇక్కడనే పడేటట్టు ఉంది. అది అట్లా పడని సమయం నూనె మొత్తం ఒక సైడ్ కావాలని పెట్టాము. నూనె మొత్తం ఒక సైడ్ కావాలని అంటే పెట్టిరంట. ఇక్కడ చూడొచ్చు, ఒక్కడొక్కడి కూసరికి కూడా వస్తలే కానీ కూసని వండుతుర్రు. చూడొచ్చు ఆడ ఇక్కడ సద్దాం అయితే కలుపుతుండు. మంచిగా కలుపురా అయ్యా. వీళ్ళకి డిష్ తాగేయాలంట. అక్కడ చూడరు వీళ్ళతో చూడ్రి మొత్తం దాంట్లో చికెన్ కన్నా కూరగాయలే ఎక్కువనే. అలా చికెన్ ఏంటో కొద్దిగా కనిపిస్తుంది నాకు తెలిసి, మొత్తం కూరగాయలే ఎక్కువనే. అలా వీళ్ళు యూట్యూబ్ లో చూసి వండుతురు వీళ్ళు. చూడు ఇక్కడ దగ్గర యూట్యూబ్ లో పెట్టుకొని బంద్ చేసి దొంగ అయితే వీళ్ళు. చేసేదైతే నువ్వు అయితే యూట్యూబ్ లో పెట్టి చూసి చేస్తారు వీళ్ళు. చూద్దాం ఎట్లా చేసి. ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతుండే ఎట్లా చేయాలి కర్రీ అని వాళ్ళ ఇంట్లో. వీళ్ళు కర్రీ చేస్తారో లేకుంటే నన్నే కర్రీ చేస్తాడు. ఆడు చూడు నీళ్ళు ఎల్ల పట్టుకుపోతాడు. అమ్మ ఎవరన్నా మూతల నీళ్ళు పట్టుకొని పోయి నేను ఫస్ట్ చూస్తున్నా. అయిందే బాల్ మసాలా ఎవరి టీమ్ లో వాళ్ళైతే ముగ్గురు అయితే వాళ్ళు ఎవరు ఫోకస్ వాళ్ళు పెట్టిర్రు. వాళ్ళేమో ఫోన్ చేసి అడుగుతుర్రు, వీళ్ళేమో మూతల చేసి నీళ్ళు వేస్తుర్రు. ఇంక కళ్ళలో పడ్డా ఏడబడ్డారు. వానికైతే కళ్ళలో పడ్డది గైస్. చూడొచ్చు వంట చేయరా అంటే ఆడు బొగలలో కూర్చుంటాడు డైరెక్ట్ పోయి. మూతది వాయబ్బా ఏందిరా ఇది, అదేందో అంటారు కదా. ఇంటి ముందల హోలీ అప్పుడు కలర్లు వేసుకుంటాడు చూసా, అట్లా వేసి వీళ్ళు అయితే మొత్తం మోషన్స్ అయ్యేటట్టే నాకైతే కనిపిస్తుంది. ఎవరు సీక్రెట్ వాళ్ళే చేసుకోవాలని ఒకరు రానిస్తే కొట్టుకుంటారు డైరెక్ట్ కట్టెలు తీసుకొని. వీళ్ళైతే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతారంట. ఎందుకంటే వీళ్ళ షెఫ్ ఏం చేస్తుండో, వీళ్ళ తప్పు ఏమన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. తింటే 3 రోజులు పట్టుకోరా నీ పని కూడా నేను చేస్తాను. నువ్వు ఎందుకు రా రే గ్రహాంతవాసి కప్ప ఇది పట్టుకో. మాది గమ్మత్ ఉంది గాయస్. వీళ్ళ దాంట్లో నీళ్ళు పోసిరా ఇక్కడ మొత్తం ఇంకో నీళ్ళకు పోసిరని ఇలా ఈడ వంచినాడు. ఇక్కడ చూడొచ్చు ఆడ ఉంచుతుడు చూడ దగ్గర ఈ కొడుకు చికెన్ చేస్తుర్రు. లేకపోతే ఏమైనా చేస్తుర్రో దాంట్లో వేసి నాకు అస్సలు అర్థమైతలేదు గాయస్. అది లాస్ట్ కి చికెన్ కాదు డబల్ గా మీట్ అవుతుంది. అది చికెన్ అన్నారు, అది చికెన్, అది చికెన్ లో ఫ్రై అంటే కొత్త చికెన్ పేరు వాళ్ళ పేరు ఏందో తెలుసుకున్నా. ఒకసారి మూతది వీళ్ళదైతే ఉడుకుతుంది మరుగుతుంది. ఓకే మీ చికెన్ పేరు కంచంలో కప్పేలా కంచంలో కపేలా మాట వీళ్ళ చికెన్ పేరు. సరే ఇంత వద్దు వద్దురా కాలుతున్నది కాలుతుందిరా అయ్యా. ఉప్పు లేదు కాలుతుంది. వీళ్ళది కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. వీడియో తీరా అంటే వీడు ముక్కలు టేస్ట్ చేసుకుంటా వీడు చూడాడు గాయస్. ఏడ దొరికిన సంతరాలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. బాలరాజ్ మొత్తం రెడీ చేసుకొని వచ్చిండు. దాన్ని కడిగి మొత్తం నీట్ గా అయితే
తీసుకొని వచ్చిండు. దాని మీద ఒకటి రాయి. వీళ్ళైతే పెద్ద మాస్టర్ షెఫ్లే కనిపిస్తారు వీళ్ళిద్దరైతే నాకు. అయితే వీళ్ళు తొంగడమే ఎక్కువైంది. ఈయనైతే ఆడ పోతుండు, గిన్నె తీస్తుండు, మళ్ళీ వచ్చి వీళ్ళ దాంట్లో చూస్తుండు. ఇంకొకటి నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి బట్ట కూడా ఇయ్యాలి కానీ మేమైతే వాళ్ళు ఏం తీసినా కట్టెల దూరే బయటికి తీయాలి ఆ పొగనని, ఆ గిన్నెని. వాళ్ళు రెడీగా ఉన్నారు, 2 కట్టెలు కూడా పట్టుకొని ఉన్నారు. అక్కడ చూడొచ్చు వాడు ఆడ కట్టె ఎరుగుతలే ఆయనకి. పాట కూడా పాడదు, ఒక్క నిమిషం పాడు గజాల పాడు గజాల. ఓకే 1 minute సార్. గజాల పాడు. శ్వాసలో నిండిపోవా కోల్గేట్ లో ఉప్పు ఉందా లేదా? మా కోల్గేట్ లో ఉప్పు లేదు అంటే సాగుతుంది. ఇది మొత్తం పిచ్చ పీలుది. ఏం పీలుది బావాయిడా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మళ్ళా వేరే పాట వేరే అవి గుర్తుకొచ్చినప్పుడు వస్తాయి. ఇప్పుడు ఏది ఫ్లో లో వస్తే అదైతే అందుకుంటుండు బీట్. రేపు మార్నింగ్ అంట నీ అమ్మ అప్పుడు మొత్తం పస్తులే ఈ కొడుకుల దగ్గర వస్తే ఒక పొద్దు అంటే ఇవ్వ పిచ్చిపోయాడు అంటే మీది బాగాలేదు అంటున్నావు. మళ్ళీ వాళ్ళ ఎందుకు మంచిగా అంటున్నావు? ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇంట్లో చేసుకున్నట్టే. ఇంకా వీళ్ళేమో మొత్తం యూట్యూబర్లు ఇక్కడ యూట్యూబర్లు ఆయన చూసి అంటే ఇంటికి ఫోన్ చేసి అడుగుతుండు, అమ్మా అలా ఏ వేయాలి అంటుండు. దొంగ దొంగ రాళ్ళు తీసుకొని కొట్టురు రాళ్ళి. కొంతసేపు అయితే ఇంకా ఫైరింగ్ జరిగే పిలిచేటట్టు చేస్తారు వీళ్ళు. పెద్ద భోగి మంట పెట్టి వీళ్ళైతే. ఇళ్ళనేమో చీమలు తేలుతున్నాయి. ఇలా స్విమ్మింగ్ చేస్తున్నాయి. ఓకే ఓకే ఇక్కడ ఏ దొంగ ఎలా కొట్టురు అమ్మాయి ఏడ దొరికాడు. ఈ కుక్కలన్నా అల్లిసిపోతాయి, కొడుకు పోతానే లేడు. కుక్క అయితే అప్పుడే తలకాయ అయిపోయింది. ఇక్కడ చూడండి వాళ్ళ ప్రైజ్ మనీ ఇవన్నీ ఉన్నాయో అన్ని వాళ్ళకి. ఎవరైతే విన్ అయ్యారో ఉండొచ్చు నాకు తెలిసి ఒక 2-3 వేలు దాకా, 3,000 పైననే ఉంటాయి. ఇదైతే వాళ్ళకైతే ప్రైజ్ మనీ వాళ్ళకైతే ప్రైజ్ మనీ అయితే ఇవ్వబోతున్నాం. లెట్స్ గో గాయ్స్. వీళ్ళైతే టీమ్ ఏ, వీళ్ళైతే టీమ్ బి. ఇక్కడ చూద్దాం. ఒకరి కూర్చోరా, మీరు కూర్చోరి. అయితే టేస్ట్ చేసి చెప్తాం ఎవరు విన్ అయ్యారో. మీరే ఫస్ట్ ముక్కతో ట్రై చేయరాను, వాసనతో ట్రై చేయరాను. అరే రే 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 అదే ఎంత కాన్ఫిడెంట్. మొత్తం బుక్కలే ఉంటుంది. ఓకే వీళ్ళది కూడా చూద్దాం ఒకసారి. వస్తున్నా ఇక్కడ చూడ్రి. కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. వీళ్ళదైతే కొంచెం బెటర్ ఉంది, కాకపోతే కొంచెం నార్మల్ ఉంది. నెక్స్ట్ లెవెల్. వీళ్ళు మాట్లాడలే కానీ చేసి చూపించారు. వీడు నేను ఎప్పుడు వండుతా అని లాస్ట్ గీడు వండిండు. చట్నీ గిడ్నీ అన్నంలో అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుందో. గాయస్ ఈ ఛాలెంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, దబాకే తిన్నాం. సూపర్ ఉన్నది. ఎందుకంటే నేను కెమెరాలో అని చెప్తలేను, నిజంగా అయితే హోల్ హార్టెడ్ గా చెప్తున్నా. నెక్స్ట్ లెవెల్ ఉండే. వీళ్ళు విన్ అయ్యారు, వీళ్ళైతే ఓడిపోయారు. వీళ్ళకి నెక్స్ట్ టైం బెటర్ లక్. ఈ ప్రైజ్ మనీ చూడొచ్చు మీరు. కొద్దిగా ముందరికిరా. మనీ అయితే ఈ ప్రైజ్ మనీ అయితే రియల్ వివి, డూప్లికేట్ కాదు. ఇదైతే వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. టేక్ ఇట్. ఇది మీ
ఇష్టం ఏమైనా చేసుకోండి. చెప్పండి ఈ వీడియో ఎలా ఉందో. మనోడు అనుకున్నా మనోడు అనుకున్నారు పకోడు వీడు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ నెక్స్ట్ ఏం వీడియో చేయాలో మీరు నెక్స్ట్ కామెంట్ అయితే చేయండి. మీరైతే కామెంట్ చేస్తే మేమైతే చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. అయితే మళ్ళా కలుద్దాం ఇంకొక వ్లాగ్ లా. బాయ్ బాయ్.